కొంపల్లి వెంకట్ గౌడ్ వేదిక మీద లోకకవి అందశ్రీ స్మృతుల సంకలనాన్ని ఆవిష్కరించడం ఒక రకంగా బాధాకరం. ఇప్పుడైనా అందశ్రీ మీద అందరి అభిప్రాయాలు ఒకచోటికి చేర్చడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి ఘటన. అందుకు ఈ వివిధ రచయితల యొక్క అభిప్రాయాలన్నీ, వివిధ ప్రముఖుల యొక్క అభిప్రాయాలన్నీ ఒకచోట చేర్చినందుకు తెలంగాణ పబ్లిషర్స్ అధినేత కోయ చంద్రమోహన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చనిపోయినప్పుడు అందరూ సంతాపం ప్రకటిస్తాం, చాలామంది ప్రకటిస్తారు, కొందరు వ్యాసాలు కూడా రాస్తారు, నివాళి వ్యాసాలు చాలా ఆర్ద్రంగా కూడా రాస్తారు. అవి పత్రికల యొక్క కాల పరిమితి చాలా తక్కువ. 2 రోజులు 3 రోజులు వారం రోజులు దాటిందంటే అవి కాలగర్భంలో కలిసిపోతాయి, వాటిని మళ్ళీ ఎవరు పట్టించుకోరు. అలాంటివన్నీ ఒకచోట చేరిస్తే ఒక పుస్తకంగా మారిస్తే ఈ పుస్తకం ఎప్పటికి ఉండే అవకాశం ఉంది, అందరి గ్రంథాలయాల్లో ఉండే అవకాశం ఉంది. కనుక ఇట్లాంటి ఒక ప్రయత్నం చేసినందుకు చంద్రమోహన్ నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. సభాధ్యక్షుడు, మిత్రుడు, ఆత్మీయుడు, పాటల మీద పరిశోధన చేసినటువంటి పసునూరి రవీందర్ గారు, అట్లాగే ఆత్మీయ మిత్రుడు, యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు మా ఎస్ రఘు గారు, అట్లాగే ప్రముఖ వామపక్ష ఇతర సామాజిక చింతనవేత్త రాములు గారు, సభలో ఉన్న మిత్రులు, సభికులు, అందశ్రీ అభిమానులు అందరికీ నమస్కారం. అందశ్రీ నాకు ఒక 3 దశాబ్దాల కింద పరిచయం. బహుశా అప్పటికి నాకు తెలిసినంత వరకు లోకానికి తెలియదు. తను కేవలం జానపద గీతాలు రాస్తుండేవాడు. ఆ జానపద గేయాలు రాస్తున్నప్పుడు రసమయి బాలకిషన్ పట్టుకున్నాడు ఆయన్ని. రసమయి బాలకిషన్ పట్టుకొని ఆయనతో జానపద గీతాలు రాయించి క్యాసెట్ రూపంలో తీసుకొచ్చేటటువంటి రోజులు అవి. బహుశా 93, 92 ఆ ప్రాంతంలో. అందే ఎల్లయ్య ఆయన అసలు పేరు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా, అప్పుడు వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం. అక్కడ పుట్టి అనేక కారణాల వల్ల ఆ గ్రామం ఆదుకున్నటువంటి దశలో పెద్దయి జీవనోపాధి కోసం హైదరాబాదుకు చేరుకుని ఒక తాపీ మేస్త్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కవిగా మారడం, గీత రచయితగా మారడం, జానపద గేయాలు రాసేటటువంటి రోజుల్లో ఆయన సిద్దిపేట మీద ఒక పాట రాశాడు. అల్లిబిల్లి అంగూర తోట పాడుకుంట నేను పోయేది బండ్లబాట, అట్లనే పోతుంటే వచ్చే సిద్దిపేట అని బండ్లబాటల పాటలు పాడుకుంటూ పోతుంటే వచ్చింది సిద్దిపేట, అల్లి ఆ అంగూర తోటల మధ్యలోకి వెళ్ళి పోతున్నా నేను అని. ఇప్పుడు అంగూర తోటలు లేవు, ఇప్పుడు అటు ఇటు రియల్ ఎస్టేట్ వచ్చేసింది. అటు ఇటు రియల్ ఎస్టేట్ వచ్చిన చరిత్రలో ఈ ప్రాంతంలో అటు ఇటు అంగూర తోటలు ఉన్నాయి అని రికార్డ్ చేసినటువంటి వ్యక్తి అందశ్రీ. పాటకుండే ప్రత్యేకత అది, సామాజిక చరిత్ర అది. ఆ చరిత్రలో ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి పల్లెటూరి పాటలు పాడుకుంటూ అట్లా తన ప్రయాణాన్ని, తన నడకను మర్చిపోయి, నడకలో ఉండే అలసటను మర్చిపోయి సిద్దిపేట చేరుకున్నాడు. ఆయన బస్ ఎక్కిపోలే, లారీ కూడా ఎక్కిపోలే, సిద్దిపేటకి ఎట్లా పోయిండంటే బండ్ల పాటలో పోయిండు. ఆ చరిత్ర అంతా కూడా ఆ పాటలో కనబడుతుంది. అప్పుడు బాలకిషన్ ఇది రికార్డ్ చేయించి, నాకు తెలిసినంత వరకు బాలకిషన్ చెప్పేదాని ప్రకారంగా ఇది ఆయన రికార్డ్ అయిన మొట్టమొదటి పాట. ఆ రికార్డ్ అయిన మొట్టమొదటి పాట బాలకిషన్ చేయించాడు. చేయించినప్పుడు ఎవరయ్యా సిద్దిపేట మీద బల రాశారు అని నేను అడిగితే అందశ్రీని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. అప్పుడు అందశ్రీ గురించి మాట్లాడుతూ ఇంటికి వచ్చాడు, మాట్లాడుతూ ఇంకా చాలా పాటలు ఆయన రాశాడు అప్పటికి. తర్వాత వరుసగా జానపద గేయాలన్నీ కూడా బాలకిషన్ రికార్డ్ చేశాడు. అప్పుడు మేము కొంచెం బాలకిషన్ మీద కొంచెం శీతకన్ను ఉండేది. మేము అప్పుడు
లెఫ్ట్ పాటలు మాత్రమే అమ్మాలి తప్ప ఈ జానపద గేయాలు మాత్రం తిరిగి అమ్మొద్దు అని చెప్పి మేము కొట్లాట పెట్టుకునేవాళ్ళం ఆ రోజులు అవి. అట్లాంటి దశలో జానపద గేయాల క్యాసెట్లు తీసుకొచ్చి అందశ్రీని లోకానికి పరిచయం చేసి అందశ్రీని ఒక సామాజిక చింతన వైపు నడిపించడానికి తొలి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇందాక చెప్పారు రామరాజు గారు. ఆయనను గుర్తించి చదువు చెప్పి ఒక పండితునిగా మార్చి ఒక ఆ గీతానికి ఇంకా భాష ఔన్నత్యాన్ని కల్పించినటువంటి ప్రత్యేకత రామరాజు గారిదైతే, లోకానికి పరిచయం చేసినటువంటి క్యాసెట్ల ద్వారా ఆధునిక టెక్నాలజీ ద్వారా పరిచయం చేసినటువంటి ప్రత్యేకత రసమై బాలకిషన్ది. అట్లా అది 2-3 ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి తొలి దశలో అందరూ పాటలు రాస్తున్నారు. ఎక్కడో సాంస్కృతిక వేదిక మీటింగ్లో అనుకుంటా నేను, నాకు గుర్తున్నంత వరకు 97-98 ప్రాంతంలో సాంస్కృతిక వేదిక, 98లో సాంస్కృతిక వేదిక పెట్టినాం. అప్పుడు సాంస్కృతిక వేదిక సభలో ఆయన కలిసినప్పుడు మరి ఒక పాట ఏదైనా రాసినవా కొత్తది అని చెప్పి అడిగితే ఆయన పాడిన పాట పల్లె నీకు వందానాలమ్మో అనే పాట. ఈ పల్లె నీకు వందానాలమ్మో కూడా చాలా మంచి పాట, అది చాలా గొప్ప పాట. తెలంగాణ పల్లెల్లో ఉండేటటువంటి ప్రత్యేకతలన్నీ కూడా ఆ పాట నిండా మనకు చూపెడతాడు, అద్భుతంగా చూపెడతాడు. ఆ పాట కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది, బహుశా వినండి. ఎందుకు ప్రత్యేకత అంటున్నానంటే ఎన్ని పండ్లు తిని ఎన్ని రకాల పండ్లు ఉంటాయో, బసుకు పండ్ల కానుంచి రకరకాల పండ్లు అన్నీ కూడా కడుపు నింపేటటువంటి పండ్ల లిస్టు ఒక దగ్గర ఇస్తాడు. అట్లనే జానపద వృత్తి గాయకుల లిస్ట్ అంతా ఒక చరణంలో ఇస్తాడు. అట్లా 4-5 చరణాల్లో ఇవన్నీ కూడా బాగా రాసి ఆ తెలంగాణ పల్లెల్లో ఉండేటటువంటి ప్రాకృతిక వాతావరణం అంతా కూడా దాంట్లో తీసుకొచ్చి అద్భుతంగా పాడి వినిపించినటువంటి ఆ రోజున అందరం ఆయన్ను బాగా అభినందించాం. నిజానికి చాలా బాగా తెలంగాణ పల్లెని ఆవిష్కరించినామని చెప్పి. ఇక అక్కడ ఆ తర్వాత సమస్యల మీద రాయమంటే చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదానా అని తెలంగాణ కరువు మీద ఇంకొక పాట రాశాడు. ఇట్లా పాటలు చాలా రాశాడు. చాలా అంటే చాలా రాశాడని చెప్పడానికి కూడా లేదు. ఆయన రాసిన ప్రతి పాట ఇప్పటి భాషలో చెప్పవలసి అది హిట్ పాట. కొన్ని రాసినా కూడా బాగా రాశాడు. ఎన్ని రాశాడు అంటే 100ల కొద్ది రాశాడా ఏమో, నాకైతే డౌటే. 100ల కొద్ది రాశాడో లేదో తెలియదు, కానీ జనంలోకి వచ్చినవి మాత్రం ఆయన రాసిన ప్రతి పాట చాలా సక్సెస్ఫుల్, అందరికి రీచ్ అయినటువంటి పాటలు రాశాడు. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఇందాక రవీందర్ ప్రస్తావించాడు. తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట పండ్లు పండ్లో అంటూ పండ్లమ్ముకునే తెనుగొల్ల ఎల్లమ్మ ఏది అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు మా ఊర్లో ఆమె పండ్లమ్ముతున్నట్టే అనిపించేది. అంత అద్భుతంగా చిత్రించాడు. ఆమెకు అనిపించేది, ఆమె గుర్తొచ్చేది. అక్కడ కూర్చొని పిల్లలంతా చేరి, పిల్లలకు కొనుక్కునే శక్తి ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. పిల్లలకు ఆర్థికంగా ఉండదు కనుక ఇంట్లో తల్లిని అడిగినా కూడా ఒక పావులో ఆటానో ఇచ్చే రోజులు కూడా కావవి. అట్లాంటి దశలో ఆమె చుట్టూ చేరితే పండ్లు అమ్ముకునేట ఆమె చుట్టూ చేస్తే పిల్లల పరిస్థితి గమనించి పాపం ఆ దయార్ద్ర హృదయ ఎట్లా ఉండేది అని అంటే ఆ తట్టలోంచి తీసి పాపం అప్పటి నుంచి పొద్దుటి నుంచి నాతో తిరుగుతున్నాడని జాలితో ఒక పండు ఇస్తే ఆ పండు తిని ఆనందించి జీవితం అంతా గుర్తుపెట్టుకొని పాట రాసినటువంటి వ్యక్తి బహుశా అందశ్రీ గారు. కాబట్టి అందశ్రీకి అంత సామాజిక జీవితం సంపద ఉన్నది. ఆ సంపద అనేక సార్లు మనకు కనబడితే రామరాజు ప్రభావం అయి ఉంటుంది. కొమ్మ చెక్కితే బొమ్మరా, అది కొలిసి మెక్కితే అమ్మరా అనేటువంటిది రాయడానికి ఇంకొక పాయ ఆయనకున్నది. ఈ తాత్వికమైనటువంటి పాయ, ఆధ్యాత్మికమైనటువంటి పాయ కూడా ఉన్నది. అది సాధారణంగా ఈ పాఠకవులకు చాలామందికి లేనిది ఆయనకు ఉన్నది. అది ఒక ప్రత్యేకత ఆయనకు. పల్లె జీవితం ఎంతనో ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా అట్లాంటి పాటలు రాశాడు, అట్లాంటి ప్రయాణాలు కూడా చేశాడు. ఆ చివరి దశలో వింటున్నప్పుడు మా సురేందర్ చెప్పిన దాంట్లో మిట్టపల్లి సురేందర్ ఒక వీడియో చేశాడు చనిపోయిన తర్వాత. ఆ వీడియోలో ఏంటిదంటే చివరి దశలో ఆయన కామాక్షి టెంపుల్ చూడాలని కోరుకుంటే ఆ కామాక్షి టెంపుల్కి తీసుకుపోయే బాధ్యత సురేందర్కి అప్పచెప్పాడు. సురేందర్ తీసుకెళ్ళినప్పుడు ఇది 22-23లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో ఉన్నప్పుడు ఆయనకు సడన్గా ఆయాసం వచ్చేసి చెమటలు బట్టి ఎక్కడి కదలలేని పరిస్థితి ఉన్నది ఆ రోజున అని ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఇక్కడి డాక్టర్కి ఫోన్ చేస్తే ఏదో
ట్యాబ్లెట్ చెప్తే ఆ ట్యాబ్లెట్ వాడి అప్పటికప్పుడు కొద్దిగా తగ్గింది. కానీ కామాక్షమ్మ టెంపుల్ చూసిన మరుక్షణమే ఆయన హైదరాబాద్కు పంపించి ఇంకా మిగతా తిరగాలని వాళ్ళ ఆలోచన ఉంది, కానీ తిరగలేని పరిస్థితి ఉంది కనుక పంపించారు. అప్పటి నుంచే నాకైతే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టమని అడుగుతున్నాం, కానీ ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలే, ఆధ్యాత్మిక చింతన మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఆధ్యాత్మిక చింతన మీద శ్రద్ధ పెట్టాడనడానికి ఏంటంటే, ఒక 3 రోజుల ముందు బాగా బక్కబడుతున్నావు, బలహీనంగా కనబడుతున్నావు, మరి కొంచెం చూయించుకుంటే బాగుంటుంది కదా, డాక్టర్కో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా లేదా అంటే ఆయన ఒక మాట అన్నట, నాకు పలానా శివన ఆయన పేరేదో ఉంది, ఆయన గురువు అయిన శ్రీరామ్ గారు, రైట్ శ్రీరామ్ గారు ఆయన గురువు శ్రీరామ్ గారు చెప్పారు, నాకు గట్టి నమ్మకం ఉన్నది, ఆయన మాటకు ఇప్పటి వరకు తిరుగులేదు, నేను తప్పనిసరిగా 90 ఏళ్ళు జీవిస్తాను, 90 ఏళ్ల తర్వాతనే నాకు అనారోగ్యం, 90 ఏళ్లకు ముందు నాకు అనారోగ్యం రాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవితం ముగిసిపోదు, కాబట్టి నేను అప్పటిదాకా ఉత్సాహంగానే ఉంటానని చెప్పి అని కొంత ఈ వైద్యపరమైనటువంటి అశ్రద్ధ చేశాడు. ఇంట్లో ఆయన సమస్యలు ఆయనకున్నాయి, ఆ సమస్యల్లో కూడా ఏవో కొన్ని ఆర్థికంగా స్థిరమైనటువంటి వృత్తి లేని అలాంటి సమస్యల్లో ఆ ఇబ్బంది పడి చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయేటటువంటి పరిస్థితి. అందుకే బహుశా లోకాన్ని విడిచిపెడతానని ఏదో ఆయనకు ముందు చూపు ఉన్నది కనుక బహుశా లోకకవి అని పెట్టుకొని ఉంటాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన లోకకవి అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు, ఎక్కువ ఆనందపడ్డాడు. ఒక గుర్తింపు వచ్చేదాకా తెలంగాణ కవులు, గుర్తింపు వచ్చిన తర్వాత అందరికీ తెలంగాణ కవిగా గుర్తించబడడానికి ఇష్టం లేక ఒకరు ప్రకృతి కవి, ఒకరు విశ్వకవి, ఒకరు లోకకవి, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అట్లా లోకకవి అని పిలిస్తే సంతోషపడేవాడు. ఒక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ ఒక్క విషయం ఏంటిదంటే, జయ జయ హే తెలంగాణ చరిత్ర, తెలంగాణ రచయితల వేదిక ఏర్పడిన తర్వాత 2002 జనవరిలో తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్లో తనకంటూ ఒక నిర్మాణం, ఒక నియమావళి రాసుకొని అక్కడ ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తర్వాత నుంచి జెండా పతాకావిష్కరణ చేసేటప్పుడు మేము పాట పాడడానికి మాకు కరెక్ట్ గీతం లేదు. మేము అప్పటి వరకు నాగేటి చాలల్లో నా తెలంగాణ దేశపతి శ్రీనివాస్ పాడతాడు, ఆ జెండా నేను ఎగరేస్తాను, ఆయన పాట పాడతాడు, ఈ పద్ధతి ఉండేది. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడో ఇది ఒక పాట విడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయనకు అనిపించింది. అది సరిగ్గా తట్టింది ఎక్కడ అంటే, దేశపతి నేను ఇద్దరం తొలి ధూమ్ధామ్కు మేము బహిష్కర్తలం. ఆయనను మేము చెప్తే కదా, మాకు ఉండేటటువంటి పరిస్థితి ఏంటిదంటే, మేము ఆయన్ని పిలిచేది కాదు, బాలకిషన్ మాకు ఫ్రెండే, కానీ బాలకిషన్ను రచయితల వేదికను పిలిచేది కాదు, రచయితల వేదిక వాళ్ళని మమ్మల్ని ధూమ్ధామ్కు పిలిచే పరిస్థితి లేదు. అందుకని కామారెడ్డిలో మొదటి ధూమ్ధామ్ జరిగినప్పుడు అక్కడ దేశపతి శ్రీని కానీ ఈ పాట కానీ పతాకేషణ చేసేటప్పుడు లేదు కనుక అందశ్రీ హృదయంలో ఇది ఒక గ్యాప్ ఉంది, తప్పనిసరిగా ఈ తల్లి గీతం, మాతృగీతం ఒకటి రాయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఆ కామారెడ్డిలో జరిగిన, ఆయన చాలా వీడియోల్లో చెప్పాడు, కామారెడ్డిలో జరిగినటువంటి ధూమ్ధామ్ రోజున సంకల్పించాను, ఇట్లాంటి పాట రాయాలని సంకల్పించాను అని చెప్పారు. ఆ పాటను చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ పాటను తిరిగి ఎక్కడ పాడాడు అని అంటే, సంవత్సరం తెలంగాణ రచయితల వేదిక వార్షికోత్సవం సిద్దిపేటలో జరుగుతుంది, ఆ సిద్దిపేటలో మొదటిసారి ఆయన ఆ గీతాన్ని అక్కడ ఆవిష్కరించాను అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ పాటకు నేను జన్మనిస్తే దీనికి పురుడు పోసింది సిద్దిపేట అని చెప్పుకున్నాడు. ఆయన తొలి గీతం సిద్దిపేట, అట్టట్ల పాడుతూ పోతుంటే బండ్లబాటలో పోతుంటే సిద్దిపేట ఎదురైందని రాశాడు. ఆయనకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి మాతృగీతం, తెలంగాణ మాతృగీతాన్ని రాసిన తర్వాత పురుడు పోసింది సిద్దిపేట అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఆ పాటనే తర్వాత తెలంగాణ రచయితల వేదిక సోయి పత్రికలో అచ్చువేసింది, అదే సంవత్సరం అచ్చువేసింది, ఒక 2 నెలల తర్వాత సంచికలో అచ్చువేసింది. కాబట్టి ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర అంతా తిరిగి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రయాణంలో చాలామంది కనబడుతుంటారు, చాలామంది ప్రభావితం చేస్తుంటారు. ఆ ప్రభావితం చేసిన అందరినీ గుర్తుపెట్టుకొని ఆ జ్ఞాపకాలన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి వ్యక్తి అందశ్రీ మన నుంచి దూరం కావడం అనేటువంటి అతి బాధాకరం. ఆయన పాటలు తప్పనిసరిగా ఎప్పటికి ఉండే పాటలు రాశాడు. మానవుడు ఉన్నన్ని రోజులు మానవుడు మాయమైపోతూనే ఉంటాడు, మానవుడు మాయమైపోతున్నన్ని రోజులు
మానవుడు మాయమైపోతున్నాడమ్మా అని చెప్పి పాడుకునేటటువంటి గాయకులు కూడా ఉంటారు. ఆ గాయకుల చేతుల్లో, గాయకుల నోళ్లలో తప్పనిసరిగా అందశ్రీ ఉంటాడని నమ్ముతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రమోహన్కు హృదయపూర్వక ధన్యవాదాలు. రవీందర్కి ధన్యవాదాలు. అందశ్రీ గారి ఎవల్యూషన్ ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వచ్చిండు, సిద్దిపేట కామారెడ్డి ఆ అనుబంధం ఎట్లా వచ్చింది అనేటటువంటి విషయాన్ని అన్న ఫోటో కావాలన్నా ప్రెస్కి ఫోటో ఒక్కసారి బుక్ పట్టుకుందాం సార్ అందరం ప్లీజ్.